చంద్రగిరి అభివృద్ధే తన లక్ష్యమని, అవినీతి అనేది లేకుండా తన పరిపాలన ఉంటుందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో జరిగిందంతా అక్రమాలే అని ఆరోపించారు. ఓటమిని జీర్ణించుకోలేకే ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆరోపించారు. చంద్రగిరి అభివృద్ధి కోసం చెవిరెడ్డి ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా దోచుకున్నాడో మీకు తెలుసు. ఆ దోచుకున్న వ్యక్తి యొక్క విషయాలని బయట లాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా పైన ముద్రిస్తున్నాడు. ప్రతి దానికి చెప్తున్నా, నేను బతికున్నంత వరకు నేను అవినీతి చేయను. నాకు తెలిసి నేను చేయను. తెలియక నా పేరు పెట్టి ఎవరైనా చెప్తే మీడియా సోదరులు చేస్తే దానిపైన ఇస్తా. ముఖ్యంగా తిరుమల దేవస్థానం సంబంధించిన మఠం ల్యాండ్లు ఉండొచ్చు, తిరుమల దేవస్థానం ఏది కానీ తెలుగుదేశం ప్రజలు ఎవరు కానీ అటువంటి పోయే వ్యక్తులు గారు. మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. మీ ద్వారా ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా, నువ్వు నన్ను చంపాలనుకున్నా కూడా ఈరోజు బతికానంటే దేవుడు ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో నువ్వేదైనా సలహాలు ఇవ్వు, నేను పాటించి దాన్ని పార్టీలు అతీతంగా మేమంతా కూర్చొని చేస్తాం. సలహాలు ఇవ్వకుండా ప్రతిపక్షం పైన ఏదో బురద జల్లాలంటే 2020 నుంచి 24 వరకు జరిగిన భూస్కాములన్నీ కూడా బయటకు తీశానంటే అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చిన నెల రోజుల్లో కూడా మేము ప్రజల అభివృద్ధికి వెళ్తాము. అదేవిధంగా అభివృద్ధికి ముందుకు ఉంటాం. అదేవిధంగా మీడియా సోదరులు మీకు కూడా తెలియజేసుకుంటున్నా, నేను ఎప్పుడు కానీ అందరికీ అన్నదమ్ముల్లాగా ఉంటా. ఎవరు వచ్చినా ప్రజలు నేను అందుబాటులో ఉండి చేస్తా. విలేకరులకు కూడా మీకు సంబంధించినటువంటి సమస్యలు కూడా నా దృష్టి తెచ్చారు. వాటన్నిటిని కూడా ఎంపీ గారు మేము కూడా కలిసి ఎవరైతే గతంలో స్థలాలు ఇవ్వలేదో మీకు దాన్ని అన్నిటిని కూడా మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకుని తీస్తాం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెరువులు ఆక్యుపై చేసుకున్నారు, వాటిపైన దృష్టి సారిస్తాం. అన్ని విషయాలు ఉంది, కొన్ని చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయి. మేమైతే ఎక్కడ కానీ వ్యక్తిగత కక్షలు పోవట్లా. ఈ గతంలో